కావచ్చు లేదా ఒక పెద్ద మనిషి కావచ్చు 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసపోయిన తెలంగాణ తమ్ముళ్ళు చెల్లెలు కావచ్చు ప్రతి మనిషి గుండెలో ఇలా ఒక్కటే ఉన్నది నినాదం కాంగ్రెస్ పోవాలే కేసీఆర్ రావాలే కాంగ్రెస్ పోవాలే ఇది ఒక్కటే నినాదం ఉన్నది మనం ఎదురు చూసేది కేవలం క్యాలెండర్ ఎప్పుడు మారుతుందా అని చూడాలి గంతే కానీ ఒకటి పక్కా కాంగ్రెస్ కేల్ ఖతం దుకాణం బంద్ కేసీఆర్ తిరిగి వచ్చేది ముమ్మాటికి పక్కా ఇది ఎవరు మార్చలేరు ముఖ్యంగా మీరున్నంత కాలం మీరు గట్టిగా నిలబడ్డంత కాలం ఏ ఎమ్మెల్యే ఎటు పోయినా ఎవరు ఎక్కడ పోయినా ఎంత పెద్ద నాయకులు గోడలు దుంకినా రాజేంద్ర నగర్ లో మళ్ళీ తిరిగి ఎగిరేది ఇదే గులాబీ జెండా అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకు అంటే ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి అయితే వచ్చింది అడ్డగోలు అబద్ధాలు ఒకటి కాదు రెండు కాదు 420 వాదే 420 హామీలు ఇచ్చినారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎన్ని మాటలు ఎన్ని అబద్ధాలు 13 డిక్లరేషన్లు 420 హామీలు 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అన్ని అమలు చేస్తాం అందరికీ అన్ని ఇస్తాం అని అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి అయితే వచ్చినారు మరి వచ్చిన తర్వాత ఏమైంది ఈరోజు మీ అందరికీ కనబడతానే ఉంది ఇవాళ ఎట్లాంటి పిల్లలు ఉన్నారు మన దగ్గర ఎంత చాకులు లాంటి పిల్లలు ఉన్నారు ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయితేనే చెప్పేస్తున్నారు చూసి సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా ట్రైలర్ చూడంగానే చెప్తున్నారు అన్న ఇది ఆడేది కాదు లెక్క ఖతం అని చెప్పి మరి ట్రైలర్ చూడంగానే చెప్పే పిల్లలున్న ఈ జనరేషన్లో సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఇంటర్వెల్ అయిపోయింది అప్పట్లో ఒక సినిమా వచ్చిండే అర్జున్ రెడ్డి అని సూపర్ హిట్ అయింది కానీ ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి ఆటర్ ఫ్లాప్ డిజాస్టర్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోగానే ఎక్కడో అక్కడ తల పట్టుకొని కూర్చున్నారు ఎప్పుడు పోతాడరా నాయన అయినా అని ఆ పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం కాకపోతే తేడా ఏమంటే ఒక సినిమా ఫెయిల్ అయితేనేమో ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కానీ ఈ రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం వస్తున్నది అది బాధ సినిమా పోతే ఏం కాదు ప్రొడ్యూసర్ నష్టపోతాడు కానీ ఈ సినిమా 4 కోట్ల మందిని ముంచెతందుకే వచ్చింది మరి వాళ్ళ వాస్తవం ఏంది అంటే ఎట్లా ఉంది పరిస్థితి అంటే మొన్న మధ్యన एक नवाब साहब है पुराने जमाने के नवाब साहब है वो आए थे मेरे पास एक शादी का त्योहार देने एक अपना कार्ड देने आए थे मेरे पास आके बोलने लगे मैं पूछा साहब कहां से आप बोले हम शमशाबाद के एरिया के रहने वाले हैं तो बोला अच्छी बात है साहब जरूर आने की कोशिश करता हूं क्या हाल है पूछा मैं बोले साहब ऐसा है जब एक जमाने में निजाम नवाब थे तो हमारे दादा परदादा को 2000 एकड़ यही शमशाबाद के आसपास हमारे को लिख के दिए थे हुआ यह है पिछले 100 साल से हम लोग ही है उस जमीन में पर हाल ही में जब कांग्रेस की हुकूमत आई हमारे को सडनली फोन आया कि भाई आके मिलो अभी वो 2000 एकड़ तो गायब हो गए हमारे पास बचा पुचा 300-400 एकड़ है साहब फोन आए तो हम लोग गए रेवेन्यू मिनिस्टर के ऑफिस से फोन आया हम लोग गए जाते ही बोले हमारे को कि भाई आपका जमीन जो है उसको डाल दिए हम लोग प्रोहिबिटेड लिस्ट में 22A में डाल दिए बोले अरे ऐसा कैसा साहब 100 साल से हमारे इस पास है बोल तो नहीं वहां के लोकल किसान आए आपके खिलाफ कुछ शिकायत करे इस वास्ते में उसमें डाल दिया बोले कहते तो कैसा करना साहब क्या करना बोल तो कैसा करना क्या हम लोग ऐसे ही जीत के आए क्या 1000 करोड़ खर्च हुआ हमारे को तुम भी क्या करो एक एकड़ का 1 करोड़ दियो तब मैं आपको काम करता हूं ఇది నేను చెప్పేదేదో కహాని కాదు ఆయన పాపం పెళ్లి కార్డు ఏనికి వచ్చిన పెద్ద మనిషి 300-400 ఎకరాలు ఆయనకి జాగున్నది ఆయన వచ్చి చెప్పుకున్న బాధ ఆయన ఏం చెప్పిండు ఎరికేనా సార్ నేను 2 ఏళ్ళు ఏమన్నా చేసి కష్టపడి ఈ దొంగల నుంచి నా భూమిని కాపాడుకుంటా కానీ 2 ఏళ్ళు అయినాక మీరు వచ్చినాక మాత్రం ఈ దొంగల భర్తం పట్టాలి సార్ ఇడిచిపెట్టొద్దు దుర్మార్గులు వీళ్ళు 1 కోటి ఎకరాలు 1 కాదు 2 కాదు 1 కోటి ఎకరాలు భూములు ఇవాళ తెలంగాణలో ప్రోహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి ఆ 1 కోటి ఎకరాలను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ దందా చేస్తా ఉన్నారు సార్ వీళ్ళని చెప్పి చెప్తా ఉన్నాడు ఏం చేసినావు భయ్ ఏడ ఖర్చు పెట్టినావు రైతులకు ధాన్యం ఇవాళ రైతులు కష్టపడి ధాన్యం పండిస్తే నువ్వు యూరియా ఇయ్యలే రైతు బంధు ఇయ్యలే కరెంట్ ఇయ్యలే అయినా కష్టపడి రైతులు పండించిండ్రు పంట పండిస్తే ఆ ధాన్యం కొనడానికి కనీసం సంచులు కూడా ఇయ్యలే నువ్వు బార్దాన్ అంటారు కదా బార్దాన్ సంచులు కూడా ఇయ్యలే మన మా షాద్ నగర్లో అంజయ్ యాదవ్ గారు పాపం కళ్ళాలన్నీ తిరుగుతా ఉన్నాడు కొనండి జల్దీ కొనండి పంట తీసుకపోండి అని చెప్పి సంచులు లేవు
ఎక్కడ పోయినారా మరి రైతుల కాడ ఉండాల్సిన సంచులు అంటే మొత్తం ఎడబోతున్నాయి, ఢిల్లీకి పోతున్నాయి సంచులన్నీ. రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. టింగు 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 మన రాహుల్ గాంధీ ఖాతా మాత్రం మారుమోగుతున్నది, రైతుల ఖాతాల్లో మాత్రం పైసలు లేవు. ఇది వాస్తవం. ఏం లేదు, ఎందుకంటే ఈయన పాపం రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ సీఎం కాదు, ఆయన రెన్యువల్ సీఎం. రెన్యువల్ చేసుకోవాలి. ఢిల్లీకి పైసలు పోతే నెల నెల రెన్యువల్ అవుతుంది, టప్ప పడుతుంది. లేకపోతే జావ్ నికాల్కే ఫేక్ దితే. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటిగా, రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటూ టైం వేస్ట్. ఎందుకంటే ఆయనతో ఊదుగాలది పీరి లేవు, ఆయనతో ఏం కాదు. ఇంకో 2 ఏళ్ళు ఉండేది ఉంటాడు. ఆ తర్వాత నేను చెప్తున్నా, యాద పెట్టుకోండి నా మాట, ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూర్చున్న కుక్క కూడా లేదు ఆయన పక్కకి వెళ్ళిపోతుంటే. ఆ పరిస్థితి వస్తుంది. ఇది యాద పెట్టుకోండి. నేను కోపం మీదకి వెళ్ళి చెప్తలేను. ఎందుకంటే ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, మస్తు వస్తారు, మస్తుగా చూసినాం. మనం కూడా చూసినాం చాలా మందికి. మనం ఒక ఆయన శాపాలు పెట్టిపోయిండు, ఆఖరి కిరణం ఉండే ఒక ఆయన శాపాలు పెట్టిపోయిండు. మేము పోతే మునిగిపోతారు, మీరు నాశనం అయిపోతారు, చీకట్లలో మగ్గిపోతారు అని అడిగాలి. ఆయన ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. ఆ పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి కూడా తప్పకుండా వస్తుంది, నా మాట యాద పెట్టుకోండి. నేను ఒక్క మాట అడుగుతున్నా, రాజేంద్ర నగర్లో, రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డ పరిస్థితి ఏందండి? ఈరోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది రియల్ ఎస్టేట్? ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం. స్క్వేర్ ఫీట్కు 200 రూపాయలు, పర్మిషన్ కావాలంటే పైసలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కావాలంటే పైసలు. ఏమిరా భయ అంటే RR ట్యాక్స్. ఏంది RR ట్యాక్స్? రాహుల్ రేవంత్ ట్యాక్స్. RR ట్యాక్స్. నేను చెప్పేది వాస్తవమా కాదా? మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎవరైనా పక్కకు తీసుకుపోయి అడుగుని, వాళ్ళ కళ్ళకి వెళ్ళి రక్తం కారుతుంది, ఇవాళ రక్త కన్నీరు. అట్లాంటి పరిస్థితి ఇలా ఉన్నది. నేను ఒకటే అంటున్నా, సరే రేవంత్ రెడ్డి గారు బహుశా తొందరలోనే అదానిని దాటిపోతాడు, అంబానీని దాటిపోతాడు, అనుముల బ్రదర్స్ దేశంలోనే రిచెస్ట్ అవుతారు ఈ దోపిడితో పక్కా. కానీ ఎన్ని పైసలు సంపాదించినా రేవంత్ రెడ్డి ప్రజల అభిమానాన్ని మాత్రం కేసీఆర్ గారు లాగా ఎన్నటికీ సంపాదించలేడు. ఇది పక్కా యాది పెట్టుకోండి. సరే మరి ఏం చేయాలి మనం? ఏం చేయాలంటే మీ కార్తిక్ రెడ్డి చేస్తున్న పని మనం చేయాలి. ఏం చేస్తుండు కార్తిక్ రెడ్డి? మూసీల రేవంత్ రెడ్డి మనోళ్ళందరినీ ముంచే ప్రయత్నం చేస్తుంటే నన్ను సబితక్కని పిలిచిండు, స్వామి గౌడ నన్ను పిలిచి అన్న మనం ధైర్యం చెప్పాలి, పాదయాత్ర చేయాలంటే మొత్తం ఒక 5-6 కిలోమీటర్లు మేమంతా కూడా ఆ కూలిపోతున్న ఇండ్లు ఏవైతున్నాయో వాటిని కాపాడేందుకు రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించేందుకు పాదయాత్ర చేసినాం. పేదల ఇల్లు గుల్లగొట్టకుండా చేయవయ్యా ప్రాజెక్టు, నిన్ను ఓడొద్దన్నాడు, నీ కమిషన్లు కావాలంటే మేమే తీసుకొచ్చి ఇస్తాం తీ, కానీ దయచేసి పేదవాళ్ళ ఇల్లు గుల్లగొట్టకు అని చెప్పి మేమందరం పాదయాత్ర చేసినాం. అట్లాగే మహాత్మా గాంధీ స్టాచ్యూ పెడతాడట రేవంత్ రెడ్డి. నమ్మేదేమో గాడ్సేని, చేసే పనులేమో గాడ్సే పనులు, కానీ గాంధీ బొమ్మ పెడతాడంట ఈయన. గాంధీ బొమ్మ పెడతా అంటే ఆఖరికి గాంధీ గారి మునిమన్మడు చెప్పిండు తుషార్ గాంధీ, వద్దురా నాయన గాంధీ గారి పేరు మీద నీయసంటోడు పెడితే ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుంది, పెట్టకు, నీకు దండం పెడతా, గాంధీ పేరు చెప్పి పేదోళ్ళ గరీబోళ్ళ ఇల్లు గుల్లగొట్టకని చెప్పి గాంధీ గారి మన్మడు కూడా చెప్పిండు. అయినా ఇంటలేడు. పేద మధ్యతరగతి ఇళ్ళ ప్రజలను కూలగొట్టే పనిచేస్తా ఉన్నాడు. చిన్న పిల్లలు కిట్టి బ్యాంకు తీసుకొచ్చి ఇస్తున్నారు మాకు. అన్న రేవంత్ రెడ్డి అంకుల్కు చెప్పండి, ఈ పైసలు తీసుకొని జర మా ఇల్లు ఇడిచిపెట్టమని చెప్పు, ఆయనకు కావాలి కాంట్రాక్టులు, కమిషన్లు గవే కావాలి, ఆ పైసలు ఏదో మా కిట్టి బ్యాంక్ పైసలు కూడా మేమే ఇస్తాం, దండం పెడుతున్నాం, ఆపేయమని చెప్తా ఉన్నారు. ప్రజల సొమ్ము దోసుకోవద్దు, ఈ పేదవాళ్ళ ఇండ్లు కూలొద్దు అన్న నిజాయితీ నీకుంటే ఆ రక్షణ శాఖ భూములు ఎందుకు ఇచ్చినావు? నిన్నగాక మొన్న ఇచ్చిండు నరేంద్ర మోడీ ప్రభుత్వం. బడే బాయ్ ఛోటే బాయ్ దోనో జోడ్కే చల్ రే అచ్చా. మంచిగా నిన్న భూములు ఇచ్చేసిండు, మొత్తం రక్షణ శాఖ భూములు. మూసీ ప్రాజెక్టు కట్టుకో, గరీబోన్ల ఇల్లు గులగొట్టు, ఇద్దరు కలిసే మనం మంచిగా ప్రజలను మోసం చేద్దామని చెప్పి ఇవాళ దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. నాకు ఒకటి అర్థం కూడా కాదు, ముఖ్యమంత్రి గారికి ఏ పని చేయనికి పైసలు లేవంట. గరీబోళ్ళకి 4,000 పెన్షన్ ఇయనికి పైసలు లేవు. ఇమాం మౌజన్లకు 10,000 రూపాయలు ఇస్తాడు, పైసలు లేవు. మా ఆడబిడ్డలకు 2,500 ఇస్తాడు, పైసే నెయ్యే. తులం బంగారం అన్నాడు, పైసే నెయ్యే. కిసీ చీజ్ కే లియే పైసే నెయ్యే ఉన్కే పాస్. ఏ ఒక్క పనికి పైసలు లేవు. కానీ మూసీ గట్టనికి మాత్రం 1,50,000 కోట్లు ఉన్నాయంట. మరి అవేడికెళ్ళి వస్తున్నాయి? అందులో కమిషన్లు దొబ్బొచ్చు, అందులోకెళ్ళి మొత్తం పైసలు కొట్టుకొని రాహుల్ గాంధీకి పంపొచ్చు, దానికి మాత్రం పైసలు ఉంటాయి. గరీబులకు ఇయనికి మాత్రం లేవు. రైతు బంధు ఇయనికి పైసలు లేవు, యూరియా ఇయనికి పైసలు లేవు, పెన్షన్లు పెంచడానికి పైసలు లేవు, మహిళలకు ఏది ఇయనికి పైసలు లేవు. నేను ఇలా రాజేంద్ర నగర్ వేదికగా ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా. ఇలా మీరు అంటున్నారు, నేను చూస్తా ఉన్నా, ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు? మహిళలందరినీ, 1 కోటి మంది మహిళల్ని, ఒకళ్ళిద్దరిని కాదంట, 1 కోటి మంది మహిళల్ని
కోటీశ్వర్లు చేసేదాకా ఇడిచిపెట్టాడంట. నమ్ముదామా? నేను ముందే చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది కోటి మందిని కోటీశ్వర్లు చేసే బ్యాచ్ కాదు, తులం బంగారం పెట్టే బ్యాచ్ కాదు, మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకుపోయే బ్యాచ్. ఇది చాలా డేంజర్ బ్యాచ్. నేను మీకు రాజేంద్ర నగర్ వేదికగా రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, అయ్యా నువ్వు కోటి మందిని కోటీశ్వర్లు చేసుడు దేవుడు ఎరుగు. ఒక పని చేయు, లక్షాధికారులు చేయి. ముందైతే లక్షాధికారులు చేయి, కోటిల తర్వాత. లక్షాధికారులు చేయాలంటే ఏం చేయాలి? నువ్వు చెప్పినావు కదా, నువ్వే అత్తకు 4,000, కోడలకు 2,500 అని చెప్పినావు కదా. నెలకు 2,500, 12 నెలలకు ఎంత అవుతుందమ్మా? చాలా పూరున్నారు మ్యాథ్స్లో మీరంతా. రియల్ ఎస్టేట్ అయితే బాగా చెప్తారు అంటుండు కార్తిక్ రెడ్డి వెనకకెళ్ళి. నెలకు 2,500, 12 నెలలకు 30,000, 5 ఏళ్ళకి ఎంత ఇవ్వాలి? 1,50,000. నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు రోజు తెల్లారలేసి నన్ను తిట్టుడు, కేసీఆర్ సార్ని తిట్టుడు కాదు, నువ్వుగిన్నా మా ఆడబిడ్డలందరి ఖాతాలలో 1,67,00,000 మంది ఆడపిల్లలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, పేదవాళ్ళు. 1,67,00,000 మంది ఆడపిల్లల ఖాతాల్లో నువ్వు గిన్న 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వెళ్ళిపోతే ఏ చూపెట్టని అడుగుతా ఉన్నా. నువ్వు కోటీశ్వరులు చేసిన అవసరం లేదు, లక్షాధికారులు చేసి చూస్తా. 1,50,000 రూపాయలు ఒక్కొక్క ఖాతాలు, 1,67,00,000 ఖాతాల్లో ఒక్కొక్క ఖాతాలో 1,50,000 రూపాయలు వేసి చూపెట్టు. పెద్ద పెద్ద డైలాగులు, కోటీశ్వరులు చేస్తా, ఫ్యూచర్ సిటీ కడతా, ఇంకా నేను సలీం ఫేకు కంటే ఎక్కువ ఫేకుతా, అట్లా కాదు. విషయం చెప్పు, అది శాత కాదు. నువ్వు చెప్పినావు కదా మా నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, అది కూడా 100 రోజుల లోపల ఇస్తా అన్నాడు. ఈ మరి నెలకు 4,000 అంటే 12 నెలలకు 48,000, 50,000 రౌండ్ ఆఫ్ చేసుకుందాం లెక్కల కోసం. 5 నెలలకు 2,50,000 ఇవ్వాలి ఒక్కొక్క నిరుద్యోగికి. మరి ఈ పాటికి సగం అయిపోయింది టైము, ఈ పాటికే 1,25,000 ఇవ్వాలి. నువ్వు ఇస్తావా? వేస్తావా? ఇదే ఇక్కడనే క్లాసిక్ గార్డెన్లోనే యాడనో మీటింగ్ పెట్టిండు అప్పట రాహుల్ గాంధీ వచ్చి, మస్తుగా చెప్పిండు కథలు. ఇస్తాడా మరి 2,50,000 రాహుల్ గాంధీ వచ్చి? ఒక్కొక్క తమ్ముడికి ఒక్కొక్క చెల్లెకు 2,50,000 ఇస్తావా? కదే నేను అనేది, గిన్ని మాటలు గిన్ని మోసాలు. 4,000 పెన్షన్ అని చెప్తేవి పెద్ద మనుషులకు, వాళ్ళ కుంపవుచ్చుకుంటే వాళ్ళని మోసం చేస్తేవి. సగం పని అయ్యే పని ఇది. ఆఖరికి మళ్ళీ సంవత్సరం ఎలక్షన్ అయినా మిగిలింది ఇంకొక బడ్జెట్. ఆ బడ్జెట్లో నన్ను పెడతాడో ముంచుతాడో చూడాలి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకంటే, ఈ రోజు నేను చెప్పే విషయాలు మీ అందరికి తెలిసినాయి, నేనేం కొత్తవి చెప్పలే. కానీ మనం రేపటి రోజున మీ అందరి కోరిక ఉంది, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా రాజేంద్ర నగర్లో గులాబీ కండువా ఎగరాలే, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు సంతోషంగా ఉండాలన్న కోరిక మీకుంది, నాకుంది. మరి అది జరగాలి అంటే డైలాగులతోని ఉపన్యాసాలతోని కాదు. స్వామిగౌడ్ సాబ్ చెప్పింది కరెక్ట్. డైలాగులతోని ఉపన్యాసాలతోని కేటీఆర్ రాగానే, సబితమ్మ రాగానే మనందరం ముంగడ ఇంకా ఊరికి ఫోటోలు దిగుతా కాదు. ఎట్లయితుంది మరి? మీరు రాజేంద్ర నగర్లో పోలింగ్ బూత్స్ ఉన్నాయి. ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి రాజేంద్ర నగర్లో? 580, 580 బూత్ है आपके राजेंद्र नगर कॉन्स्टिट्यूंसी में. मैं तमाम भाइयों से बहनों से मैं అన్నదమ్ములతో ఒకటే నేను దండం పెట్టి చెప్పేది, మీరు నేల విడిచి సాము చేయకండి, మీరు ఎక్కడో యుద్ధాలు చేయకండి, మీరు చేసే యుద్ధం అంతా మీ బూత్లనే చేయాలి.